ఏడు వారముల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఈ వీడియోలో మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు, చరిత్ర తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. కోనసీమ తిరుమలగా పేరుగాంచిన ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం గోదావరి నదీ తీరాన పచ్చని పొలాల మధ్య వాడపల్లిలో వెలిసిన వెంకటేశ్వర స్వామి వారు దేశంలోనే ఎక్కడా లేనట్టుగా ఒక చేతితో గద పట్టుకుని ఎర్రచందనపు మూర్తిగా వెలిసి ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. వెంకటేశ్వర స్వామి వారిని 7 శనివారాలను దర్శించుకొని 7 ప్రదక్షిణాలు చేసి గజస్తంభం ముందు నిలబడి ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. అందువల్ల వారంలో మిగిలిన రోజులతో పోల్చుకుంటే శనివారం భక్తుల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రదక్షిణాలు కూడా ఇలా ఆలయం బయటే చేస్తూ ఉంటారు. ఈ ఆలయం బయట గృహ సంకల్పం దీపారాధన ప్రాంగణం ఉంటుంది. ఇక్కడ నూతన గృహ నిర్మాణం చేసుకోవాలనుకునేవారు 7 ఇటుకలతో గృహ సంకల్పం చేసి దీపం వెలిగించి ఆ స్వామివారిని కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారు. ఇదే గుడి ఎంట్రన్స్. ఇక్కడ పక్కన మనకి కాలు కడుక్కోవడానికి ట్యాప్స్ ఉంటాయి. అలాగే పక్కనే కొబ్బరికాయ కొట్టే ప్రదేశం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసేదంతా కూడా లైన్ సిస్టమ్ అన్నమాట. మేము వెళ్ళింది శనివారం కావడంతో ఫ్రీ దర్శనం అయితే ఎక్కువ సమయం పడుతుందని అక్కడ కౌంటర్ లో 50 రూపాయలు పెట్టి ప్రత్యేక దర్శనం కోసం టికెట్స్ అయితే తీసుకున్నాం. మీకు టికెట్స్ కావాలంటే మీరు ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్థల పురాణం అనేది ఆలయం ఎంట్రన్స్ లో మనం చూడవచ్చు. పూర్వం సనకసనంద మహర్షులు వారు మహావిష్ణువు దర్శనం కోసమై వైకుంఠం వెళ్లి రాబోయే కలియుగంలో పాపభారం తగ్గించమని మహావిష్ణువుని వేడుకుంటారు. అప్పుడు మహావిష్ణువు భూమి మీద ఉన్న వారి పాపపుణ్యాలు పోగొట్టడం కోసం 3 చోట్ల శిలా విగ్రహంగాను ఒక చోట ఎర్రచందనం రూపంలోని వెలుస్తానని చెప్పారట. ఎర్రచందన రూపంలో వెలిసిన స్వామివారే వాడపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారు. గ్రామస్తుల కళలో స్వామివారి కనిపించి గౌతమి గోదావరి నది తీరాన వెలిచి ఉన్నానని చెప్పారట. అప్పుడు గ్రామస్తులు వెళ్లి చూడగా అక్కడ ఏమీ లేదట. మరుసటి రోజు ఒక వృద్ధ బ్రాహ్మణుని కళలో స్వామివారు వచ్చి గరుడ పక్షి వాలిన చోట ఒక పెట్టిలో చందన స్వరూపునై వెలిచి ఉంటారని చెప్పారు. తర్వాత భక్తులు వెళ్లి చూడగా చందన వృక్ష పేటికలో ఎర్ర చందనపు రూపంలో శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిచి ఉన్నారట. అప్పుడు నారద మహర్షిచే శ్రీ స్వామివారు ప్రతిష్ఠించబడ్డారట. ఇది వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్థల పురాణం. అలాగే ఈ ఆలయాన్ని నిర్మించింది ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తట. ఈయన పేరే పినపోతు గజేంద్రుడు గారు. ఈయన ఒక పెద్ద వ్యాపారి. అయితే ఈయన వ్యాపార రీత్యా ఇటువైపు వచ్చినప్పుడు ఒక పెద్ద గాలివాన వచ్చి ఇతని వాడలనేవి చెల్లాచెదరుగా కొట్టుకుపోయాయట. అప్పుడు ఈ గజేంద్రుడు స్వామివారి దగ్గరికి వచ్చి నా వాడలన్నీ నాకు క్షేమంగా దొరికితే నాకు వ్యాపారంలో వచ్చిన ఆదాయంతో ఆలయం నిర్మిస్తానని మొక్కుకుంటారట. అప్పుడు స్వామివారు గజేంద్రుడికి స్వప్నంలో కనిపించి నీ వాడలన్నీ ఒక చోట ఉన్నాయని చెప్పగా మరుసటి రోజు గజేంద్రుడు అక్కడికి వెళ్లి చూడగా వాడలన్నీ అక్కడే ఉన్నాయట. అప్పుడు వ్యాపారంలో వచ్చిన లాభాలతో ఈ గజేంద్రుడు స్వామివారికి ఆలయం నిర్మించాడు. అలాగే పెద్దాపురంకి సంబంధించిన ఒక రాజుగారు 275 ఎకరాలు అయితే గుడికి ఇచ్చారట. ఇప్పుడు మనం ఈ ఆలయ ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం. మనం ఆలయం లోపలికి వెళ్ళగానే కుడి పక్కన మనకి స్వామివారి బంగారు పాదములు అయితే దర్శనమిస్తాయి. లోపలికి కెమెరాస్ ఎలా ఉండవు కాబట్టి స్వామివారి స్వయం రూపం అయితే మీకు చూపించలేకపోయాను. స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బయట లడ్డూ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఒక లడ్డూ ప్రసాదం 15 రూపాయలు తీసుకుంటారు. ఈ కౌంటర్ లో టికెట్ తీసుకొని బయటికి వెళ్లే మార్గం దగ్గర మనం ఆ టికెట్ ఇస్తే మనకైతే లడ్డూ ప్రసాదం ఇస్తారు. ఈ లడ్డూ ప్రసాదం నీటితో చేయడం వల్ల దీని రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ ప్రతి శనివారం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ ఆలయం బయట ఒక 4 వీధుల్లో ఒక మినీ తీర్థం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలకి బొమ్మలు, అలాగే మనం తినేవి ఇంకా చాలా రకాలైతే ఉంటాయన్నమాట. ఇప్పటి వరకు మనం ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన కొన్ని విశేషాలు అలాగే కొంత చరిత్ర తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఇక్కడికి ఎలా చేరుకోవాలనేది తెలుసుకుందాం. ఈ వాడపల్లి గ్రామం రావులపల్లి నుంచి 8 కిలోమీటర్ల దూరంలోను, అలాగే రాజమండ్రి నుంచి 29 కిలోమీటర్ల దూరంలోను. రాజమండ్రి నుంచి వచ్చే వాళ్ళు రావులపల్లి రాకుండా ధవళేశ్వరం, విద్యేశ్వరం, బొబ్బర్లంక మీదుగా రావచ్చు. ఓన్ వెహికల్స్ కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని రావాలనుకునే వారికి రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రాజోలు, ఏలూరు, విజయవాడ ఇలా ఏపీలో చాలా చోట్ల నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. అది కూడా శనివారమే, బాగా గుర్తుపెట్టుకోండి. సాటర్డే కాకుండా వేరే ఏ రోజు రావాలన్నా సరే మీరైతే రావులపల్లి వచ్చి అక్కడ నుంచి ఆటోస్ లేదా బస్సెస్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ తలనీలాలు ఇవ్వాలనుకునేవారు ఈ గోదావరి గుట్ట దగ్గర ఇచ్చి ఆ గోదావరిలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళొచ్చు.
ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి సంవత్సరం మార్చి నెలలో సర్వ ఏకాదశి రోజు నుంచి 5 రోజుల పాటు కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. వీడియోని ఇక్కడ వరకు చూసారు కదా. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చూసి నెక్స్ట్ ఏ టెంపుల్ వీడియో చేయమంటారో కామెంట్ చేయండి, చేసేద్దాం.